చోటుకు మళ్ళీ ఎంత బాగుంది. దానికి కావాల్సినవి కూడా కొన్ని తీసుకోవాలి. సో దగ్గరలో ఉన్న మార్కెట్కి వచ్చాం. ముందు అవి తీసుకొని ఇవైతే నార్మల్ వన్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే ఫండే బ్లాగ్ అయితే చూస్తారు. నా సండే అంతా నేనేం చేశాను, ముందు వీడియోలో చెప్పినట్టే షాపింగ్ ఒకసారి స్టార్ట్ అయిందంటే వరలక్ష్మి వ్రతానికి చాలా థింగ్స్ కొనే ఉంటాయి. కాబట్టి ఈరోజు కూడా మనం షాపింగ్కి వెళ్దాం. ఏం కొంటాను ఏంటి అని చూడొచ్చు. మోర్ ఓవర్ ఈరోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కూరగాయలు లేకుండా కూర ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు. సో ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ ఒక మంచి కాఫీతో డే అయితే స్టార్ట్ అవుద్ది. కాబట్టి సండే కొంచెం లేట్గా మంచి కాఫీతో అయితే స్టార్ట్ అయింది. తర్వాత ఇలా గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకున్నాను ఫ్రెష్ అయిపోయి. ఇదైతే పూజ. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నాకు సండే మండే ఏమని ఉండదు. సండే రోజు ఎలాగో 3 పూట్ల ఫుడ్ తింటామో, నాకు వీలు పడిన రోజులన్నింటిలో పూజ కూడా అలాంటిదే. పూజని నేనైతే ఇగ్నోర్ చేయను. ఫుడ్ తినడానికి హాలిడే ఎలా కోరుకోము మనం, పూజకు కూడా నేను అంతే అనుకుంటాను. కుదరని రోజుల్లో ఎలాగో చేసుకోలేం. కుదిరినన్ని రోజులు నేను చక్కగా ఇంట్లో దీపారాధన వెలుగుతూ అగరబత్తి స్మెల్ వస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఎవరైనా నాలా ఉన్నారా? ఉంటే నాతో చెప్పడం మర్చిపోకండి. పూజకి ఇంకేముంది, బ్రేక్ఫాస్టే కదా. సండే ఎలాగో మా చీట్ డే కాబట్టి ఆమ్లెట్స్ అవి వేసుకోవడానికి, శ్రావణ మాసం కాబట్టి మా వాళ్ళకి చక్కగా గీ కారం దోశ అయితే తినమని చెప్పేశాను. కారం దోశ మీద వేయద్దన్నారు, సైడ్కి వేసుకొని దానిలో నెయ్యి వేసుకొని తిన్నారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ గీ కారం దోశ. ఇంతకీ మీరు మీ సండే ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు? మీ వరలక్ష్మి వ్రతం షాపింగ్ అంతా అయిపోయిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. రోజు ప్రతి వీడియోలో ఇంత ఓపికగా అడుగుతున్నాను కదా, ఒక్క నిమిషం టైం తీసుకొని కామెంట్ చేయొచ్చు కదండి. షాపింగ్ అయిపోయింది లేదు అంతే, ఎస్ఆర్ నో అంతవరకన్నా చెప్పండి. అండ్ మీకు నా రెసిపీస్, నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడైతే చకచకా దోశలు అయితే వేసేస్తున్నాను. మా వారు వీడియో తీస్తున్నారు, ఆయనతోనే మాట్లాడుతున్నాను. ఇంకా ఆల్రెడీ స్నానానికన్నా ముందే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. సండే మండే అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే మనకు హాలిడేస్ ఉండవు కదా. సెలవులు లేని, విరామం లేని ఇల్లాలి పనులు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి వీటన్నిటికీ హాలిడే తీసుకుంటే రేపు ఫుల్ పైలు అయిపోయి మనకే బోల్డన్ని బట్టలు ఆరేయాలి, మడతేయాలి. ఒక పని కాదు, ఇవన్నీ ఇంటర్లింక్. కాబట్టి సైలెంట్గా నోరు మూసుకొని ఏ రోజు పని ఆ రోజు చేసుకున్నామంటే మనకే కాస్త ఫ్రీగా ఉంటుంది. ఈరోజు తప్పించుకున్నా రేపు డబుల్ వర్క్ మనమే చేసుకోవాలి. కాబట్టి నేను ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడానికే ఇష్టపడతాను. ఇంతకీ మీరు ఏ కేటగిరీ అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు నిన్నటి వరకు అన్నీ మావి క్లియర్ చేసేసాను. చెప్తున్నాను కదా, వర్షాల వల్ల ఒకరోజు సరిగ్గా ఆరి, ఒకరోజు సరిగ్గా ఆరక, సరిగ్గా వేయడం కుదరట్లేదు. ఈరోజు అన్నీ మా అమ్మాయివే స్టాండ్ అంతా. అండ్ ఇక్కడైతే కూరగాయలు లేకుండా కూర చేసుకుందామా. ఈ కర్రీ మీ అందరికీ తెలిసిందే, చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారన్నా తినే ఉంటారు. ఏంటంటే కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీ. ఈ కర్రీ మీలో ఎవరికన్నా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తెలియకపోతే సింపుల్గా ఇక్కడ చూసేసి ఒకసారి ట్రై చేయండి. రసం కాంబినేషన్తో అసలు అద్రిపోద్ది, వేరే లెవెల్ అనే చెప్పాలి. దీనికోసం ముందుగా మీరు ఒక 2 hours ముందు పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకోవాలి. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. నానబెట్టేసి దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఎక్కువ కాకుండా జస్ట్ ఒక్క విజిల్ ఇచ్చేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసి అవి ఫ్రై అవ్వడానికి యాజ్ యూజువల్ ఉప్పు పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మీరు పచ్చి కొబ్బరి వెల్లుల్లి కలిపి ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకోండి. పట్టుకొని అది వేసి వెల్లుల్లి స్మెల్, పచ్చి కొబ్బరిలో పచ్చి వాసన
మంచిగా ఫ్రై అవ్వాలి. అంటే 2 పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బేసిక్గా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ వడకట్టి పెట్టాం కదా పచ్చిశనగపప్పు, వాటిని యాడ్ చేసేసుకోవడమే. వాటికన్నా ముందు ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి, మర్చిపోయాను. ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఆ పప్పు కూడా యాడ్ చేసుకొని, ఆల్రెడీ బాయిల్ చేసిన పప్పే కాబట్టి ఎక్కువ పేస్ట్లా చేసుకోకండి, జస్ట్ ఒక విజిల్ రానివ్వండి. మీకు నాలా కంగారు లేదు, ఓపిక ఉందనుకుంటే చక్కగా డైరెక్ట్ కుక్ చేసుకోండి. అప్పుడైతే మీరు ఇలా చేత్తో నలిపితే జస్ట్ అలా నలిగితే చాలు పప్పు. అలా అయినప్పుడు ఇందులో యాడ్ చేసేసి పప్పుని కొబ్బరితో పాటు కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ టైంలో సరే కొంచెం లైట్గా కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే యమ్మీ కర్రీ రెడీ అయిపోతుంది. దీనికి మనం కూరగాయలు ఏం వాడలేదు కదా, అదే అనమాట కూరగాయలు లేకుండా కూర చేసుకునే లాజిక్. నచ్చిందా? నచ్చితే ఫాలో అయ్యి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బాబు. హాయ్, గుడ్ ఈవినింగ్. మేమైతే బయటకు వచ్చాం వెజిటబుల్స్ కోసం, అండ్ ఇంకా వేరే చిన్న పనులు ఉన్నాయి. మా అమ్మాయికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కావాలట, ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి కూడా కొన్ని తీసుకోవాలి. సో దగ్గరలో ఉన్న మార్కెట్కి వచ్చాం. ముందు అవి తీసుకొని తర్వాత వెజిటబుల్ మార్కెట్కి కూడా వెళ్దాం. హాయ్ బను, ఏంట్రా డల్గా ఉన్నావు? కదా హ్యాపీగా? ఓకే ఎక్కువ జంప్ చేయకు. సరే మరి మార్కెట్ చూసేద్దాం, ఏమేమి తీసుకున్నామో చూద్దాం. నీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎన్ని కావాలి తల్లి? 15 to 20. ఎందుకని? అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓఎంజీ, నీకు కూడా ఎన్ని వస్తాయో చూద్దాం రేపు. రేపు ఫుల్ నిండిపోద్ది, అది మాత్రం గ్యారంటీ. లాస్ట్ ఇయర్ ఇక్కడ వరకు వచ్చింది, ఈ ఇయర్ ఫ్రెండ్స్ పెరిగారు కొంచెం ఇక్కడ వరకు వస్తుంది గ్యారంటీ. సరే తీసుకుందాం, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే చూసారుగా రోడ్ అంతా ఫుల్ కార్లు సందడిగా ఉంటుంది సండే ఈవినింగ్ అంటే. ఎందుకంటే అందరూ వీక్కి సరిపడా అన్నీ తీసేసుకోవడానికి బయటకైతే వస్తారు. ఇది యాక్చువల్గా మనం రెగ్యులర్గా మార్కెట్కి వెళ్ళే సైడ్ కాదు, ఇది అదర్ సైడ్. మా అమ్మాయి చెప్పింది కదా తన కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకోవాలి, ఇంకా నేను వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని థింగ్స్ తీసుకోవాలన్నాను కదా, ముత్తైదులకు తాంబూలు ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ ఏంటి, బ్యాంగిల్స్ ఏంటి, ఇలాంటివన్నీ తీసుకోవాలి. బ్యాంగిల్స్ అవి ఇటు సైడ్ దొరుకుతాయి కానీ బ్లౌజ్ పీసెస్ కోసం మళ్ళీ వేరే మార్కెట్కి వెళ్ళాలి. అలా ఈరోజు 3 మార్కెట్లు అయితే తిరిగాం. నేను ఫుల్ అలసిపోయాను. ఇంకా బ్యాంగిల్స్ తీసేసుకున్నాను. నేను వరలక్ష్మి వ్రతం రిలేటెడ్ చేసిన షాపింగ్ స్టఫ్ అంతా ఇక్కడే నేను చూపించట్లేదు, ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్లో పార్ట్గా ప్యాక్ చేస్తాను కదా అవన్నీ తాంబూలం, ఆ టైంలో అవన్నీ చూపిద్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడే నేను క్లియర్గా చూపించట్లేదు. ఇక్కడైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, సో కాల్డ్ రాఖీస్ అవన్నీ ఉంటాయి కదా, రాఖీస్ కూడా తను సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇంకెవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు కట్టడం కోసం. అండ్ ఇక్కడైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, రాఖీ అన్నీ తీసుకొని ఇంక ఈ మార్కెట్ నుంచి అయితే బయటపడిపోయాం. ఒకసారి మార్కెట్ అంతా రికార్డ్ చేద్దామని వెళ్ళాను కానీ ఓ హడావుడి గందరగోళం. అసలు రాఖీలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో, ఫుల్ సందడిగా ఉందన్నమాట మార్కెట్ అంతా ఫుల్. ఇప్పుడంతా ఇంకా ఫెస్టివ్ సీజన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇక్కడ వీళ్ళకి కూడా శ్రావణే కాబట్టి ఫుల్ హడావుడిగా నడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ వెజిటబుల్ మార్కెట్కి వచ్చేసాం. వెజిటబుల్ మార్కెట్ చూసుకొని బ్లౌజ్ పీసెస్కి వెళ్తే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ కొంచెం లాంగ్ అయిపోద్ది అనమాట. అందుకని ముందైతే వెజిటబుల్స్ తీసేసుకుందామని వెజిటబుల్ మార్కెట్కి వచ్చాను. ఇంకా వీక్కి సరిపడా వెజిటబుల్స్ అయితే తీసుకోవాలి కదా, లేకపోతే వీక్ అంతా కష్టం అయిపోద్ది. ఆ ప్లాన్లోనే ఉన్నాను. ఎలానో లాస్ట్ వీక్ మీకోసం మీల్ ప్లాన్ షేర్ చేశాను కదా, దానిలో ఉన్న ఐటమ్స్ని బట్టే నేనైతే వెజిటబుల్స్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి అక్కడికి కూడా వెళ్ళాలి. అండ్ వెజిటబుల్ రేట్స్ అంటారా, మరీ అంత ఎక్కువ అని చెప్పను, మరీ అంత తక్కువ అని చెప్పను, సోగా ఉన్నాయి. అన్నీ 60 రూపీస్ ఉన్నాయి కేజీ. ఈ బీరకాయలు మాత్రం ఇక్కడ ఎప్పుడు కాస్ట్లీయే. హాఫ్ కేజీ 80 రూపీస్ ఐ థింక్, అంటే పావు కేజీ 40 రూపీస్ ఉంటాయి ఎప్పుడు అంతే. అండ్ ఈ పర్టికులర్ స్టాల్లో మాత్రం యాష్ గార్డ్, పంప్కిన్, జాక్ ఫ్రూట్, రా పపాయ ఇవన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటాయి, అన్నీ కాస్ట్లీ ఉంటాయి కూడా ఈ వెజిటబుల్స్ అన్నీ. అది సంగతి. అవన్నీ తీసేసుకొని ఇంకా మార్కెట్లో కూడా ఈ రక్షాబంధన్ ఇవన్నీ ఉంటే అకేషన్ బేస్డ్ ఏవో ఒకటి పెడుతూనే ఉంటారు. ఇక్కడ కూడా చూసాం ఏమన్నా ఉన్నాయేమో అని. ఇవైతే ఏం నచ్చలేదు కానీ రక్షాబంధన్ కృష్ణుడి కోసం డ్రెస్సెస్ అయితే నావి కొంచెం పాడైనట్టు అనిపించింది. యూజువల్గా ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమి కొంటూ ఉంటాను,
ఈసారి కృష్ణాష్టమి కొన్నవే ఎందుకో మనలేదనిపించింది నాకు. 1-2 వాషెస్ తర్వాత కొంచెం పాడైపోయినట్టు అనిపించింది. అలా కొంచెం పాడైనా నాకు వేయడం ఇష్టం ఉండదు. సరే ఎలాగో ఉన్నాయి కదా అని ఒక 2 అయితే తీసుకున్నాను. అండ్ ఇదైతే మార్కెట్లో చాలా పెద్దగా ఉండే ప్లాస్టిక్ స్టోర్ అనమాట. ఇక్కడ ఏ ఐటెం కావాలన్నా దొరుకుతుంది. నాకేంటంటే బట్టలు ఆరేసుకునే తీగ ఒకటి తెగిపోయింది, దానికోసం అది తీసుకున్నాను ఆ రోప్. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ మేము చేసేదే, మార్కెట్ నుంచి వస్తూ వీక్కి సరిపడా పెట్రోల్ కూడా రీఫిల్ చేయించేసుకుంటారు మా వారు. మళ్ళీ స్పెషల్గా రోజు ఆఫీస్కి వెళ్ళే టైంలో డీవియేట్ అయ్యి పెట్రోల్ పంప్కి వెళ్ళే అవసరం లేకుండా అనమాట. మంత్లీ అరేంజ్మెంట్స్లో మాకు ఇది కూడా పార్టే. సో ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా అలా సండే అన్నీ ప్లాన్ చేసుకొని సెట్ చేసేసుకుంటాం. సో దట్ మండే టు ఫ్రైడే స్మూత్గా గడుస్తుంది అనమాట. సో ఫైనల్లీ రష్యన్ బిజీ మార్కెట్కి అయితే వచ్చేసాం బ్లౌజ్ పీసెస్ కోసం. ఇక్కడ అన్ని చోట్ల దొరకవు, కొన్ని పర్టికులర్ స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళాల్సిందే. అలా వెళ్ళాలంటే ఇంకా తప్పదు కదా. అలానే కొంచెం దూరంగా కార్ పార్క్ చేసి చాలా దూరం నడవాలి. ఇక్కడ ఈ షాప్స్ ముందు కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉండదన్నమాట. అలా అయితే వచ్చాను. చూసారుగా షాప్ కూడా ఎలా బేస్మెంట్లో ఉందో. హలో అండి, 1కి 3 మార్కెట్లు తిరిగి వచ్చేసరికి పని అయితే అయిపోయింది. ఓపిక అయితే అసలు కంప్లీట్గా లేదు. సరే ఎలాగో టిఫినేగా ఇంటికి వచ్చి పాలు తోడు పెట్టడానికని పెట్టాను కాచడానికి. ఇక్కడైతే ఇడ్లీ వేసాను టిఫిన్ కోసం. ఇడ్లీ విత్ పొడి అండ్ నెయ్యి తినేస్తాం. ఇంకా కూరగాయలు సర్దాలు చాలా పని ఉంది, తెచ్చినవన్నీ సర్ది పెట్టేయాలి. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంకా బోల్డ్ అంత రేట్లు పెట్టి బోల్డ్ అంత దూరం వెళ్ళి కష్టపడి తెచ్చుకున్న వెజిటబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి కదా. చేసుకోకపోతే అనవసరంగా పాడైపోతాయి. కాబట్టి నేను ఎక్కువ బద్దకిచ్చను, తేగానే ఫస్ట్ అవైతే ఆర్గనైజ్ చేసేస్తాను. అక్కడ ఎలాగో ఇడ్లీ పెట్టాను కాబట్టి ఇడ్లీ అయిపోతుంది. ఈ గ్యాప్లో ఇవి చకచకా సర్దేద్దామని లిమిటెడ్గానే తీసుకొచ్చాను. మెయిన్ అవే జ్యూస్ కోసమే ఉంటాయి. క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ అవి ఎక్కువ ఉంటాయి. కానీ విడిగా బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు అలాంటివి తీసుకొచ్చాను అనమాట. టొమాటోస్ నాకు ఎందుకు ఎక్కడా నచ్చలేదు. అసలు ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళగానే ఏంటో కుళ్ళిపోయిన స్మెల్ వచ్చేస్తుంది. వాటిని నీట్గా క్లాత్తో వైప్ చేసి అక్కడ పెడుతూ ఉన్నారు. అలాంటివి ఇంటికి తెచ్చుకున్న త్వరగా పాడైపోతాయిలే, కంటి డిలైట్లో బాగానే దొరుకుతాయి, అక్కడ తెచ్చుకుందాం అని అనుకొని ఊరుకున్నా. అక్కడ తెప్పించుకుందామని. ఈ క్యాప్సికమ్ అండ్ బీరకాయ మాత్రం ఇక్కడ ఎప్పటికీ రేట్ తగ్గదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా, ఎప్పుడు చూసినా పావు కిలో 40 రూపీస్ అనే చెప్తారు. సీజన్తో సంబంధం లేకుండా ఆ రేట్ అలా ఫిక్స్ చేస్తారు. తల్లి ఫ్రెష్ అయిపోయావా? 3 మార్కెట్లు తిరిగి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ కదా. ఏంటి మరి బిజీగా ఉన్నావు? బిజీగా నేను జస్ట్ నా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఏంటో నేను చూస్తున్నాను, అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూపించే మరి. ఓకే, సో నేను 20 ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకున్నా, 3 స్పెషల్గా నా బెస్ట్ ఫ్రెండ్స్ కోసం. ఇదిగోండి ఇవి ఇలాగా. ఇవైతే నార్మల్ అందరి కోసం, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అలాగా బెస్ట్ ఫ్రెండ్స్ అవన్నీ నార్మల్గా ఇచ్చేవి. ఇవి వాళ్ళ కోసం స్పెషల్గా క్లోజప్లో చూపిద్దాం. యా, వాళ్ళిద్దరికి బ్లూ అండ్ పింక్ అండ్ పర్పుల్, ఈ మూడింటి నుంచి మా ముగ్గురికి ఈ కలర్స్ ఇష్టం. సో మా ముగ్గురికి ఏదైతే కలర్ ఇష్టమో అవి వేసుకుంటాం. ఓకే, సో ఇవైతే రాఖీస్. ఓకే, తర్వాత చూపిస్తావు అవి, అంతేనా? నాకు ఇంకా టైం ఉంది కాబట్టి. యా, సో ఇప్పుడు నేను టోటల్గా 20 తీసుకున్నా. ఇవన్నీ రేపు స్కూల్కి తీసుకెళ్తా. ఇవి ఇస్తాను, నాకు ఎన్నైతే దొరికితే అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే, మరి అన్ని ప్యాక్ చేసుకొని సర్దేసుకో. యా, సో ఇలా పర్పుల్ కలర్లో ఇలా టెక్స్ట్ రాస్తుంది కదా కాలిగ్రఫీలో, బెస్ట్ ఫ్రెండ్స్ అని. అలాంటివి ఇంకా నార్మల్ ఫ్రెండ్, వైట్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, అన్ని కలర్స్ తీసుకున్నాం. అక్కడ ఏవైతే ఉన్నాయో ఒక బాస్కెట్లో అట్టున్నాయి, ఫుల్ హ్యాండ్ ఫుల్ తీసేసుకున్నాను నేను 2. ఓకే, మమ్మీ కూడా చూస్ చేసింది. ఓకే, మరి సర్దేసుకో. యా, ఇవైతే స్పెషల్, దే ఆర్ వెరీ స్పెషల్. సర్దేసుకో, డిన్నర్ చేసేయాలి. ఓకేనా? ఓకే. అది మా అమ్మాయి ఫ్రెండ్షిప్ బ్యాండ్ స్టోరీ. అయితే మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తుంది మీతో. తనకి లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చినాయి, ఈ ఇయర్ ఎన్ని వచ్చినాయి అని లెక్కలేస్తుంది అనమాట. ఇక్కడ క్యారెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి లాస్ట్ వీక్ అనమాట. కొంచెం ఎడ్జెస్లో పాడైనట్టు అయినాయి. సో ఒకసారి క్లీన్ చేసేసి అంతవరకు కట్ చేసేసి గాలికి పెట్టేద్దాం ఈ నైట్. ఎలాగో రేపు మార్నింగ్ జ్యూస్లో కావాలి కదా.
ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ కొత్త వాటితో కలిపి వీటిని పెట్టేసాం అనుకోండి ఇవి కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని రిస్క్ చేయకుండా ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేసుకొని ఆ క్యారెట్ క్లీనింగ్ ఆ పని అయితే చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ గిన్నెల పని కూడా అంతే. ఎన్నిసార్లు వండుకుంటామో, ఎన్నిసార్లు తింటామో అన్నిసార్లు గిన్నెలు వస్తూనే ఉంటాయి. నాలాగా గిన్నెలు ఎక్కువ యూజ్ చేసే కేటగిరీయా, మీరు లిమిటెడ్ వెజల్స్తో మెయింటైన్ చేస్తూ ఉంటారా అనేది నాతో చెప్పండి. నాకు వన్స్ కర్రీ చేసాం అనుకోండి దాన్ని పెద్ద పెద్ద ప్యాన్స్లో ఉంచడం ఇష్టం ఉండదు. అంటిల్ అన్లెస్ మనం దాన్ని ఇమీడియట్గా కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకుంటే తినేస్తాం, కానీ అదర్వైజ్ నేను దాన్ని వేరే వాటిలోకి మారుస్తూనే ఉంటాను. నేను ఇక్కడ గిన్నెలు కడగడం అయిపోయింది. గట్టంతా నీట్గా తుడిచేసాను. చూసారుగా, ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. గిన్నెలన్నీ ఇటు సైడ్కి పెట్టేశాను. ఆ క్యారెట్స్ కూడా వాష్ చేసి మీరు ఆ వెనకాల అబ్జర్వ్ చేస్తే బాస్కెట్లో వేసి పైన ఒక క్లాత్ కప్పి పెట్టాను. మళ్ళీ ఫ్రూట్ ఫ్లైస్ అలాంటివి వస్తాయి. ఒకసారి ఏదైనా వెజిటేబుల్ పాడైందంటే మనం దాన్ని ఎంత క్లీన్ చేసి పెట్టినా సరే ఫ్రూట్ ఫ్లైస్ బాగా అట్రాక్ట్ అయిపోతాయి. అందుకనే నేను నీట్గా పైనుంచి క్లాత్ వేసి పెట్టాను అనమాట, వాటికి తెలియకుండా. అండ్ ఇక్కడ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అయితే సోక్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడితో డే అయితే అయిపోద్ది. ఈ టైం వచ్చిందంటే నాకు అమ్మయ్య అనిపిస్తుంది. ఇంక వెళ్ళిపోయి ఫ్రెష్ అయి పడుకోవచ్చు హాయిగా, ఇంక వేరే పనులే ఉండవు అని అయితే అనిపిస్తుంది. ఇంతకీ మీరు మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారు? నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటారా, నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక చేసుకుంటారా అనేది నాతో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేయండి. నేను అలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఫైనల్లీ ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్. ఇదండి నా సండే అయితే ఇలా గడిచింది. సో ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.